చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చింది ఈ దివ్య బలిలో, వరములు చింది ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎడదలలో, వెలుగును నింపి జ్యోతివి నీవు, వెలుగును నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగ నా పెన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ మిత్రులారా, ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ అగ్రపీఠం, వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కీర్తిశేషులు మానుకొండ శాంసన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బట్టు బాల తెరేసమ్మ, మానుకొండ సువర్చల, కాకొల్లు అనిల్ కుమార్, కాకొల్లు చరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. శ్రీకాకుళం మేత్రాసనం, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు చల్లా భుజంగరావు, కుటుంబ సభ్యులు వీరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, మరి కుటుంబంలో మరణించిన ఆత్మలు, బంధువులు, స్నేహితుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు దేవుడి నిత్య విశ్రాంతిని చేకూర్చాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ అగ్రపీఠం, జగద్గిరి గుట్ట విచారణ, కీర్తిశేషులు లింగారెడ్డి మోహనరెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లింగారెడ్డి మేరీ, దివ్య, అనూష మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం, వంగమర్తి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ అంతోనిరెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ తుమ్మ జస్టినమ్మ, అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం, నందికొట్టూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉంటున్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలందరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నడీ, నిర్మలా దంపతులు ఈ కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, కీర్తిశేషులు మాదాన బాలశౌరి గారి 53వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బిఎల్ మేరీ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. శ్రీకాకుళం మేత్రాసనం, పాలకొండ విచారణ,
కాగన జోజమ్మ కుటుంబంలో కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాలు వీరికి ఆయురారోగ్యములు ప్రసాదించమని, సమస్యలతో దేవుని యొక్క సహాయం అందుబాటు వారికి కలగాలని, దేవుడు చేసిన మేలులకు కాగన జోజమ్మ కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. కంచర్ల బాలరాజేష్ గారి తలంచిన తలంపులు నెరవేరినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పుట్టినరోజు సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, జోసెఫ్ అనిల్ తలంచిన తలంపులు నెరవేరాలని, మరియు మార్నేని బాల చంద్రశేఖర్ త్వరగా కోలుకోవాలని మరియ తల్లి మరియు పునీత్ అంతోనీల మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కుటుంబ సభ్యులు ఈ కృతజ్ఞతా బలిపూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క తలంపులన్నిటితో పాటు మనందరి యొక్క తలంపులను ఆ దేవునికి సమర్పించి ఈ దివ్య పూజ ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ మిత్రులారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ పునీత బెనడిక్ట్ గారిని స్మరణ చేస్తూ ఉంది. బెనడిక్ట్ గారు 5-6 శతాబ్దాల్లో యూరప్ ఖండంలో ధన్యమైనటువంటి జీవితాన్ని జీవించారు. దేవుని ఎడల అపారమైన ప్రేమతో, అంకిత భావంతో సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోక సంపదలను కాదని, దేవుడే తన సర్వస్వమని, దేవుడే ఉన్నతమైన సంపద, అమూల్యమైన సంపద అని గ్రహించి దేవుని వెంబడిస్తూ ప్రత్యేకమైనటువంటి ఆయన మఠవాస జీవితాన్ని పాటించి ఉన్నాడు. అదేవిధంగా తన యొక్క సుమాతృకతో ఎంతోమందిని ఆ మఠవాస జీవితంలోనికి, దైవాంకిత జీవితంలోనికి నడిపించినటువంటి గొప్ప పునీతుడు. అటువంటి గొప్ప పునీతుని స్మరిస్తున్న ఈ సందర్భంలో మన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ విలువైన వాడని, దేవుడే అన్నిటికంటే మిన్న అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఎల్లప్పుడూ దేవుని ఆశిస్తూ, దైవానుగ్రహాన్ని ఆశిస్తూ దేవుని ఎల్లప్పుడూ వెంబడించేటువంటి భాగ్యాన్ని ఈ పునీతుని యొక్క ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో మనందరికీ ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దైవ సేవయనుడు పాఠశాలలో ఉత్తమ అధ్యాపకునిగా ఉండుటకు పునీత బెనడిక్టును ఎన్నుకొంటివి. కావున మేము కూడా నీ ప్రేమను మించినది లేదని గ్రహించి నీ శాసనములను హృదయ భక్తితో ఆచరించినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. హా చెడి తిని కదా, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచి తిని కదా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు
నేను ప్రభు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పైభాగమున జ్వలించుచున్న సెరాఫిము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని కదా, నా నోటి నుండి వెలువడునున్న అన్నియూ అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చి, అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పటుకారతో తీసి చేత పట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభు, నేనెవరిని పంపుదును? మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను కదా, నన్ను పంపుడు అని నేనంటిని. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు రాజు అతడు ప్రాభవమును వస్త్రములే ధరించెను. అతని పాపము వస్త్రములే ధరించెను. ప్రభు రాజు అతడు ప్రాభవమును వస్త్రమువలే ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు అతడు ప్రాభవమును అతని ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను. అది చెలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచియున్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, సాగర గర్భములు ఉప్పొంగినవి, అవి గళమెత్తి హోరుమని శబ్దించినవి. ప్రభు, నీ శాసనములు ఎన్నింటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగి ఉన్నది. అందరూ ప్రభువు రాజు అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 24వ వచనము నుండి 33వ వచనము వరకు. యేసు తన 12 అపోస్తులతో ఇట్లనెను: శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురు గదా. కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు, రహస్యమైనదేదియు బయటపడకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీద నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రమే నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కోపమున నాశనము చేయగలవానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయములో మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి, కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకల కంటే అతి విలువైన వారు కదా. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనను అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనను తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవగ్రంథ పట్టణం మీద ధ్యానించే ముందు కొద్ది నిమిషాలు ఈరోజు మనం స్మరణ చేస్తున్న పునీతుని గురించి, ఆయన యొక్క ప్రాముఖ్యత గురించి కొంచెం ఆలోచించుదాం. ఈ పూజ ఆరంభంలో చెప్పినట్లుగా బెనడిక్ట్ గారు 5-6 శతాబ్దాల్లో యూరప్ ఖండంలో ఆయన జీవించాడు. ఆయన ఇటలీ దేశంలో పుట్టారు. ఆయన సంపన్నమైన కుటుంబంలో జన్మించాడు. అయినా ఆ దేవుని యొక్క భక్తి, క్రైస్తవ విశ్వాసం లౌకికమైన సంపదలకు దూరంగా వెళుతూ దేవునికి దగ్గరగా ప్రయాణించేటువంటి ప్రభావాన్ని చూపెట్టింది. అందుకే చాలా తక్కువ వయసులోనే ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి, ఆయన తండ్రి నుంచి సంక్రమించి ఆస్తిపాస్తులన్నీ కూడా త్యజించి దూరంగా, సమాజానికి దూరంగా కొండల్లోనికి వెళ్ళిపోయి అక్కడ ఒక సన్యాసిలాగా ఏకాకిగా జీవించటం ఆరంభించాడు. ఈ విధంగా 3 సంవత్సరాలు కఠినమైన ఆ యొక్క ఆశ్రమ జీవితాన్ని జీవించిన తరువాత ఆయన జీవిస్తున్నటువంటి జీవిత విధానానికి చాలామంది ఆకర్షితులై ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు జీవించటం ఆరంభించారు. ఇటువంటి సందర్భంలోనే ఆయన పాశ్చాత్య ఆశ్రమ జీవితానికి పునాది వేశాడు. కథోలిక విశ్వాసంలో, క్రైస్తవ జీవనంలో ఆశ్రమ జీవనానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సువార్తలో క్రీస్తు ప్రభు జీవించిన జీవిత విధానాన్ని, పేదరికాన్ని, లౌకికమైన దాన్ని త్యజించే విధానాన్ని అనుసరిస్తూ ఆ 2-3 శతాబ్దాల్లోనే యేసుప్రభు మరణించిన కొంతకాలానికే
విశ్వాసాన్ని ఇంకా లోతుగా జీవించాలనుకునేటువంటి భక్తులు సమాజాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోయి, కుటుంబాన్ని వదిలివేసి, ఆస్తిపాస్తులను వదిలివేసి, లౌకికమైన జీవనాన్ని వదిలివేసి దూరంగా ఎడారుల్లోనికి, కొండల్లోనికి వెళ్ళి ఏకాకులుగా కఠినమైన జీవితాన్ని వాళ్ళు జీవించేవాళ్ళు. అయితే ఆరంభ శతాబ్దాల్లో యేసుప్రభు జీవించినటువంటి ఈ పాలస్తీనా దేశ ప్రాంతాల్లో, ఈజిప్టులో, పాలస్తీనాలో, ఈ విధంగా సిరియాలో, ఈ దేశాలలో ఈ యొక్క ఆశ్రమ జీవనాన్ని చాలామంది పాటించారు. అయితే దీనికి ఆద్యుడు పునీత్ అంతోని గారు. మనకు బాగా పరిచయం ఉన్న పాదువాపురి అంతోని గారు కాదు, ఈయన ఆశ్రమ అంతోని గారు. ఈయన 2-3 శతాబ్దాల్లో ఆయన జన్మించడం జరిగింది. కనుక ఈయన ఈ యొక్క ఆశ్రమ జీవనానికి ఆయన పునాది వేసిన వాడినిగా తిరుసభ చరిత్ర చూస్తుంది. అయితే ఈ ఆశ్రమ జీవనాన్ని 2గా తిరుసభ చూస్తూ ఉంది. ఒకటి ఈశాన్య ఆశ్రమ జీవనం, 2వది పాశ్చాత్య ఆశ్రమ జీవనం. ఈస్టర్న్ మొనాస్టిసిజం, వెస్టర్న్ మొనాస్టిసిజం అని 2 భాగాలుగా చూస్తున్నారు. కనుక అంతోని గారిని ఈ యొక్క ఈశాన్య ఆశ్రమ జీవనానికి ఆయన పునాది వేసిన వాడిగా చూస్తూ, అదేవిధంగా బెనడిక్ట్ గారిని పాశ్చాత్య ఆశ్రమ జీవనానికి పునాది వేసిన వాడిగా చూస్తున్నారు. అయితే రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఈశాన్య ఆశ్రమ జీవనంలో చాలా వరకు వీరు ఒంటరిగా జీవించేవాళ్ళు. వారు కలిసి సంఘ జీవనం చేసేవాళ్ళు కాదు. అదేవిధంగా సమాజానికి చాలా దూరంగా జీవించేవాళ్ళు. కొండల్లో, ఎడారుల్లో బాగా దూరంగా, ఎవరు లేని చోట ఏకాంతంగా జీవనాన్ని గడుపుతూ దేవునిలో ఎదిగేవాళ్ళు. అయితే పాశ్చాత్య ఆశ్రమ జీవనాన్ని మనం చూసినట్లయితే, పాశ్చాత్య ఆశ్రమ జీవనం సమాజానికి బాగా దూరంగా ఉండేది కాదు, సమాజానికి దగ్గరలో ఉండేది. అయితే వీరు కలిసి జీవించేవాళ్ళు. ఒంటరిగా, ఏకాకులుగా జీవించటం కాకుండా కొంతమంది కలిసి సంఘ జీవనం చేస్తూ, ఆ సంఘ జీవనంలో ఒక కుటుంబంగా జీవిస్తూ విశ్వాసంలో ఎదిగే ప్రయత్నాన్ని చేసేవాళ్ళు. ఈశాన్య ఆశ్రమ జీవనంలో లోకానికి దూరంగా ఉంటే, సమాజానికి దూరంగా ఉంటే, ఈ యొక్క పాశ్చాత్య ఆశ్రమ జీవనంలో సమాజానికి దగ్గరగా ఉంటూ, అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి వారిని తమ యొక్క ఆశ్రమానికి ఆహ్వానిస్తూ, ఆతిథ్యం ఇస్తూ, అదేవిధంగా బాటసారులను, తీర్థయాత్ర చేసేవారిని, వారికి అందరికీ కూడా తమ యొక్క ఆశ్రమంలో వాళ్ళు ఆతిథ్యాన్ని ఇస్తూ, ఈ విధంగా సమాజంతో కలిసి కూడా వాళ్ళు ఈ యొక్క జీవనాన్ని సాగించేవాళ్ళు. అటువంటి పాశ్చాత్య ఆశ్రమ జీవనానికి పునాది వేసినవాడు బెనడిక్ట్ గారు. ఈయన దాదాపుగా 12 ఆశ్రమాలు యూరప్ ఖండంలో స్థాపించాడు. అయితే వాటన్నిటినీ కూడా ఆ జీవనాన్ని ఆయన సరళీకృతం చేయటానికి ఒక గ్రంథాన్ని రాశాడు. దాన్ని రూల్ ఆఫ్ బెనడిక్ట్ అంటున్నారు. తెలుగులో బెనడిక్ట్ గారి నియమం అని మనం చెప్పొచ్చు. అయితే ఈ యొక్క రూల్ ఆఫ్ బెనడిక్ట్ గారి నియమం అనేటువంటి గ్రంథం ఈ యొక్క తను స్థాపించిన 12 మఠాల యొక్క ఆశ్రమ జీవనాన్ని నడిపించింది. అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటువంటి ఆశ్రమ జీవన సాంప్రదాయాలన్నిటికీ కూడా అదే పునాదిగా ఉంది. కనుక తరువాత ఈ ఆశ్రమ జీవనాన్ని ప్రారంభించిన వారందరూ కూడా ఈ యొక్క రూల్ ఆఫ్ బెనడిక్ట్ని తమ జీవితాల్లో ఆచరించడం జరుగుతుంది. అయితే దీనిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఓరా ఎత్ లబోరా అని లతీన్ భాషలో అంటున్నారు. అంటే ప్రార్థన, శ్రమ. ఒక ప్రక్కన నిరంతరం కూడా దేవునికి ప్రార్థన చేస్తూ, అందరూ ఆశ్రమంలో ఉన్నవారందరూ కూడా రాత్రి పగలు ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపటం, అదేవిధంగా ప్రార్థన చేయనటువంటి సమయాలలో వారందరూ కూడా కలిసి శ్రమించటం, పని చేయటం. కనుక ఒక ప్రక్క ప్రార్థన ద్వారా, మరొక ప్రక్క శ్రమ ద్వారా ఆ దేవుని స్తుతించి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని వెంబడించటం, ఆ విధంగా పవిత్రతలో ఎదగటం వీరు చేస్తూ ఉన్నారు. కనుక ఈ విధంగా తిరుసభలో ఒక ప్రముఖమైనటువంటి, ముఖ్యమైనటువంటి ఒక ఆశ్రమ సాంప్రదాయానికి పునాది వేసి
దాన్ని పటిష్టపరిచినటువంటి గొప్ప పునీతునిగా ఈయన్ని స్మరిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుతున్నటువంటి దైవ గ్రంథ పట్టణాలకు మనం వచ్చినట్లయితే ముఖ్యంగా మొదటి పట్టణం మీద కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొదటి పట్టణం యెషయా గ్రంథాన్ని నుంచి మనం చదివి ఉన్నాం. ఈ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త యొక్క పిలుపు గురించి ఈరోజు మనం వచనాలు చదవటం జరిగింది. అయితే అక్కడ మనం విన్నట్లుగా యెషయా గారు ఆయన పాపాత్ముడిగా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. కనుక దేవుడు తన ఆసీనుడై ఉండటం, ఆయనకి దేవదూతలు సెరాఫీము ఆరాధన చేయటం, అలాగే అదంతా చూసినటువంటి యెషయా గారు తన అపవిత్రుణ్ణి పాపాత్ముని అనవసరంగా దేవుని యొక్క స్వరూపాన్ని చూశాను అనేటువంటి తలంపుతో ఆయన వ్యధ చెందుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఒక నిప్పు కణికను తీసుకొచ్చి ఈ యొక్క యెషయా ప్రవక్త పెదాలను తాకి ఆయన్ని శుద్ధి చేసి, ఆ విధంగా శుద్ధి చేసిన తరువాత ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటానికి వెళ్ళటం చూస్తున్నాం. అయితే తిరుసభ యొక్క సాంప్రదాయాన్ని మనం చూసినప్పుడు ఈ యొక్క పట్టణంలో దేవదూత తీసుకొని వచ్చిన నిప్పు కణికను, ఏ నిప్పు కణికైతే అశుద్ధుడైనటువంటి యెషయా ప్రవక్తను శుద్ధి చేసిందో దానిని దివ్య సప్రసాదంతో చాలామంది పునీతులు పోలుస్తూ ఉన్నారు. పాత నిబంధనలో దివ్య సప్రసాదాన్ని సూచించేటువంటి కొన్ని అంశాలు మనం చూస్తున్నాం. వాటిలో ఉదాహరణకు ఆదికాండంలో జీవవృక్షం దివ్య సప్రసాదాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఎడారిలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు కురిపించినటువంటి మన్నా దివ్య సప్రసాదానికి పాత నిబంధనలో సూచనగా ఉంది. అదేవిధంగా ఈ యెషయా ప్రవక్త గ్రంథంలో మనం చూసేటువంటి నిప్పు కణిక దివ్య సప్రసాదానికి సూచనగా ఉన్నట్లుగా తిరుసభలో చాలామంది పితరులు బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు తిరుసభ పితరులను మనం చూసినట్లయితే వాళ్ళు ఈ అంశం గురించి ఈ విధంగా చెప్తున్నారు. మొట్టమొదటిగా సిరియా అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి సిరిల్ గారు, సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా 5వ శతాబ్దంలో జీవించారు. ఈయన శ్రీసభలో ఈ యొక్క సాంప్రదాయంలో ఒక గొప్ప విశ్వాస పితరుడు. ఈయన ఈ అంశం గురించి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ నిప్పు కణిక దివ్య సప్రసాదాన్ని సూచిస్తుంది. ఈ యొక్క నిప్పు అగ్ని దేవుణ్ణి దైవ సన్నిధికి సూచనగా ఉంది. దైవ గ్రంథంలో చాలా చోట్ల అగ్ని అనేది దేవుని సూచిస్తుంది. అగ్ని అనేది దైవ సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. వెలుగు అనేది దేవుని యొక్క సన్నిధిని సూచిస్తుంది. కనుక ఈ నిప్పు కణిక మండుతూ ఉంది. ఆ మండుచున్న నిప్పు కణిక దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. దివ్య సప్రసాదం ప్రభు యొక్క శరీరం, రక్తం దేవుని యొక్క సాన్నిధ్యం దేవునిగా ఉంది. అందుకే ఈ నిప్పు కణిక కూడా దేవుని సూచిస్తుంది. అదేవిధంగా ఈ నిప్పు కణిక ఏ విధంగా యెషయా ప్రవక్త యొక్క పాపాన్ని తీసివేసి ఆయన్ని శుద్ధి చేసిందో అదేవిధంగా క్రీస్తు యొక్క శరీర రక్తాలు మలినము లేని బలిగా ఉంది. అగ్నిలో మలినం అనేది ఉండదు. అగ్ని మలినాన్ని శుద్ధి చేస్తుంది. కనుక క్రీస్తు దివ్య సప్రసాదంలో దివ్య పూజా బలిలో అర్పించేటువంటి తన శరీరం మలినం లేనటువంటి కలంకము లేని బలి. ఆ కలంకము లేని బలిగా ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదం, ఆ బలి మనిషి యొక్క పాపాన్ని తీసివేసి మనిషికి శుద్ధిని, పవిత్రతను, దైవత్వాన్ని కలిగిస్తుందని ఈ యొక్క పితరుడు చెప్తూ ఉన్నాడు. రెండవదిగా జాన్ ఆఫ్ దమాస్కస్ యోహాను గారు 8వ శతాబ్దంలో ఆయన జీవించారు. ఆయన కూడా ఈ యొక్క నిప్పు కణిక దివ్య సప్రసాదాన్ని పోలి ఉండటం గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా చెప్తున్నారు. మనందరం కూడా భక్తితో, స్వచ్ఛమైనటువంటి హృదయంతో దివ్య పూజకు రావాలి. దివ్య సప్రసాదాన్ని అదే భక్తితో, పవిత్రమైన హృదయంతో స్వీకరించాలి. ఎందుకంటే ఆయన దైవ సన్నిధి ఆ నిప్పు కణికను
దాన్ని స్వీకరించేటప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మలినాలను ఆ దైవ అగ్ని దహించి వేస్తుంది. దివ్య సప్రసాదం ప్రభు యొక్క శరీర రక్తాలు దైవ అగ్నిగా ఉంది. అవి ఆ నిప్పు కణికలాగా ఉన్నాయి. ఆ దైవ అగ్నిగా ఉన్నటువంటి ప్రభు యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వారిలో ఉన్నటువంటి పాపాన్ని ఆ దేవుని యొక్క శరీర రక్తాలు దహించి వేసి వారిలో ఉన్న పాపాన్ని తీసివేసి వారి హృదయాలను ప్రజ్వరిల్ల చేస్తూ ఉన్నాయని చెప్తున్నాడు. కనుక ఈ అగ్నిని స్వీకరించినటువంటి విశ్వాసి ఆ దైవ ప్రకాశాన్ని తనలో పొందుతూ ఆ దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత ఆ విశ్వాసి కూడా తన జీవితాన్ని దైవత్వంతో పవిత్రతతో ప్రజ్వరల్ల చేస్తూ ఉన్నాడని ఈ యొక్క పునీతుడు చెప్తున్నాడు. కనుక దివ్య ప్రసాదం ప్రభు యొక్క వెలుగుచున్న మండుచున్న దైవ కణికలాగా ఉందని, అది మన జీవితాల్లో పవిత్రతను నింపుతూ మనలను శుద్ధి చేస్తూ దేవుని యొక్క వెలుగుతో మనలను నింపుతుందని మనం గ్రహించాలి. ఇదే విషయాన్ని మనం సత్యోపదేశ సంక్షేమంలో కూడా చూస్తున్నాం. కనుక తిరుసభ యొక్క సత్యోపదేశాన్ని మనం గమనించినట్లయితే 1393వ సంఖ్య ఈ విధంగా చెప్తుంది: దివ్య సప్రసాదం మనలను పాపం నుండి వేరు చేస్తుంది. దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వారు తమలో ఉన్నటువంటి పాపాన్ని దాని ద్వారా తీసివేసుకుంటూ ఉన్నారు. కనుక పాపాన్ని మలినాన్ని దివ్య సప్రసాదం తొలగిస్తుందని తిరుసభ సత్యోపదేశంలో బోధిస్తుంది. అదేవిధంగా 1394వ సంఖ్యను మనం గమనించినట్లయితే అక్కడ ఈ విధంగా తిరుసభ బోధిస్తుంది: బలహీనపడే ప్రేమను దివ్య సప్రసాదం బలోపేతం చేస్తుంది. ఈ సజీవ ప్రేమ స్వల్ప పాపాలను తుడిచివేస్తుంది అని. కనుక మనలో స్వల్ప పాపాలు, సావైన పాపాలని, పాపాన్ని 2 విధాలుగా తిరుసభ విడదీస్తుంది. కనుక చిన్న చిన్న తప్పులు, స్వల్ప పాపాలను ఒక విధంగా, అదేవిధంగా సావైన పాపం, మన ఆత్మకు మరణాన్ని తెచ్చేటువంటి పాపాలను సావైన పాపాలుగా మనం చూస్తున్నాం. కనుక తిరుసభ అంటుంది, ఎవరైతే దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో అటువంటి వారు వారిలో ఉన్నటువంటి స్వల్ప పాపాలను ఈ దివ్య సప్రసాదం అది తీసివేస్తుంది, వాటి నుంచి వారిని శుద్ధి చేస్తుందని ఈ దైవ గ్రంథం చెప్తూ ఉంది. ఈ యొక్క యోహాను పట్టణాన్ని మనం యెషయా పట్టణాన్ని మనం గ్రహించినప్పుడు, దాన్ని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రక్రియ ఒక సందేశాన్ని మనకి ఇస్తుంది. మొట్టమొదటిగా ఆ దేవుని యొక్క సాన్నిధ్యాన్ని చూసినప్పుడు తను అపవిత్రునిగా పరిగణించబడ్డాడు. అయితే తనలో ఉన్న అపవిత్రత ఆ నిప్పు కణిక తీసివేసింది, శుద్ధి చేసి ఆయన్ని పవిత్రునిగా చేసింది. పవిత్రునిగా చేయబడిన తరువాత, శుద్ధి చేయబడిన తరువాత తను దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని, దేవుని వాక్యాన్ని బోధించటానికి సంసిద్ధతను వ్యక్తం చేయటం చూస్తున్నాం. ఇది దివ్య పూజాబలి ప్రక్రియను మనకు గుర్తు చేస్తుంది. దివ్య పూజాబలికి వచ్చేటువంటి మనం కూడా ఈ యెషయా ప్రవక్తలాగా అపవిత్రులుగా మలినంతో వస్తున్నాం. అయితే అటువంటి సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా, తన యొక్క దివ్య సప్రసాదం ద్వారా, తన శరీర రక్తాల ద్వారా అశుద్ధులుగా ఉన్నటువంటి మనలను శుద్ధి చేసి మనలో ఉన్న పాపాన్ని తొలగించి తన పవిత్రతను మనకు ప్రసాదిస్తున్నారు. యెషయాలాగా దేవుని చేత శుద్ధి చేయబడిన మనం, దేవుని యొక్క పవిత్రతను పొందిన మనం, దేవుని యొక్క ప్రకాశాన్ని పొందిన మనం ఆయనకులాగా ఆ దేవుని యొక్క ప్రేషిత కార్యాన్ని, స్వార్థ ప్రకటనను ఆయనకులాగా దివ్య పూజలో స్వీకరించి దివ్య పూజ నుంచి మన కుటుంబాలకు, మన సమాజానికి, మన యొక్క కర్తవ్యాలకు మనం వెళ్ళాలి. ఇదే దివ్య పూజ యొక్క పరమార్థం. సత్యోపదేశం 1332వ సంఖ్యను మనం గమనిస్తే ఈ దివ్య పూజ పరమార్థాన్ని తిరుసభ ఈ సత్యోపదేశంలో చక్కగా చెప్తుంది. దివ్య పూజ ఎందుకంటే తమ దైనందిన జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నెరవేర్చటానికి విశ్వాసులను పంపటంతో
రక్షణ పరమరహస్యం పరిపూర్తి అవుతుంది. కనుక దేవుడు ఈ దివ్య పూజకు మనలను పిలిచి, మనలను శుద్ధి చేసి, మనలను సంసిద్ధులను చేసి, తన రక్షణ ప్రణాళికను పరిపూర్తి చేయటానికి మనలను తిరిగి మన సమాజానికి పంపుతూ ఉన్నాడు. అందుకే దివ్య పూజను పిలిచేటువంటి మాట కూడా దీన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో దివ్య పూజను మాస్ అంటున్నాం. మాస్ అనేది లతీను భాషలో మెస్సా అనేటువంటి పదాన్ని నుంచి వస్తుంది. కనుక లతీను భాషలో మెస్సా అంటే పంపబడటం. దేవుడు తన యొక్క సన్నిధికి, తన బలిపీఠం చెంతకు పిలిచేటువంటి విశ్వాసులను ఆయన పవిత్రపరిచి శుద్ధి చేసి, తన వాక్యంతో, తన యొక్క శరీరంతో, దివ్య సప్రసాదంతో నింపి వారిని తన ప్రేషిత కార్యాన్ని ప్రపంచంలో నెరవేర్చటానికి ఆయన పంపుతూ ఉన్నాడు. కనుక మనం కూడా యెషయా ప్రవక్తలాగా ఆ దైవ సాన్నిధ్యానికి బలిపీఠం చెంతకు వచ్చాం. దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాం, దేవునితో ఐక్యమవుతున్నాం, దేవుని బలిలో ఐక్యమవుతూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని ఆలకించి చివరకు ఆయన పరిశుద్ధ శరీర రక్తాలను స్వీకరించి ఆయనతో శుద్ధి చేయబడుతూ ఉన్నాం. దేవుడు మనలను బలపరుస్తూ యెషయాలాగా తన ప్రేషిత కార్యాన్ని, తన రక్షణ ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చమని ఈ బలిపీఠం చెంత నుంచి మనలను ఈ లోకంలోనికి పంపిస్తూ ఉన్నారు. ఈ దివ్య పూజ పరమార్థాన్ని మనం గ్రహించి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మనలను పిలిచినందుకు, మనలను శుద్ధి చేస్తున్నందుకు, తన యొక్క జీవనాన్ని మనలో నింపుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించి, ఆ దేవుడు మనకిచ్చే బాధ్యతను మనం స్వీకరించి ప్రేమతో, ఉత్సాహంతో ఆ దైవ ప్రణాళిక ఈ లోకంలో నెరవేర్చడానికి ఆ దేవుని చేత పంపబడాలని ఈ దివ్య పూజలో మనందరం ప్రార్థన చేద్దాం. మది తలుపులు తెరచి మళ్ళీ మమ్ములు విడచి, నా హృదిని కానుకగా నీకీయ తలచి. మది తలుపులు తెరచి మళ్ళీ మమ్ములు విడచి, నా హృదిని కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు, ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మళ్ళీ నమ్ములు విడచి, నా హృదిని కానుకగా నీకీయ తలచి. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నీది కానిదేమున్నది ఈ జగతిలో, నీకీయగా ఏమున్నది నీ చేతన హృదిలో. నాకున్న సర్వం నీదే ప్రభువా, నాకున్న సర్వం నీదే ప్రభువా. నీవు సగిన అణువణువు నీకే అంకితం, నీవు సగిన అణువణువు నీకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించదము కాక. ఓ ప్రభువా, పునీత బెనడిక్ట్ గౌరవార్థము మేము తీసుకొని వచ్చిన ఈ పవిత్రార్పణములను దయతో వీక్షింపుము. నిన్ను అన్వేషించుటలో అతడు ప్రదర్శించిన ఆసక్తిని
మేము ఆదర్శముగా చేకొని నీ నుండి శాంతిని సమైక్యమును బహుమతిగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందములతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థమై
జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె విరక్త భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత బెనడిక్టు గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము,
మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ తూపులకింత నా హృదయని తాకినంత పరమ వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఈ తూపులకింత నా హృదయని తాకినంత పరమ వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఈ తూపులకింత గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ నాలో ఆనందపు హేళ. ఈ దూపులకింత నా హృదయని తాకినంత పరమ వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఈ దూపులకింత పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్టు చేయకండించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విడుదలించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడవాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి, చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయక ప్రసాదమును స్వీకరించిన మేము ప్రాధేయపడి నిన్ను ప్రార్థించుచున్నాము. పునీత బెనడిక్టు బోధనలు సావధానముగా ఆలకించి నీ సంకల్పమును విశ్వాసపాత్రముగా నెరవేర్చుదుముగాక. పరస్పర ప్రేమతో తోటివారిని అన్యోన్యముగా జీవించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజనని, విశ్వాసుల జనని, దైవ జనని, ధన్యాత్ముల జనని. విశ్వజనని, విశ్వాసుల జనని, దైవ జనని, ధన్యాత్ముల జనని. విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని, విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని. విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. మా కొరకు ప్రార్థించు దేవమాత.